ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీలు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే రాజైనటువంటి కోరెషు, పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక అని ఆయన మాట్లాడి, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో యెరూషలేముకి, మీరు యెరూషలేముకి వెళ్ళండి, మీ దేవుని మందిరాన్ని కట్టుకోండి అని ఆజ్ఞ జారీ చేశాడు పారసీక దేశపు రాజైన కోరెషు. అలా కోరెషు ఆజ్ఞ ప్రకారంగా అనేకులు బయలుదేరి జెరుబ్బాబెలు అనేటువంటి ఒక నాయకుడు, జెరుబ్బాబెలు అంటే బాబెలులో, బబులోనులో పుట్టినవాడు అని అర్థం. జెరుబ్బాబెలు అని ఒక నాయకుని అధికారం కింద కొంతమంది యెరూషలేముకి వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు యెరూషలేముకి వచ్చారో వాళ్ళు మందిరం కట్టడం ప్రారంభించారు. పడిపోయినటువంటి మందిరాన్ని తిరిగి కట్టడం ప్రారంభించారు. మందిరాన్ని అయితే సంపూర్తి చేసుకున్నారు. సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరం రాళ్లతోనూ, దూలాలతోనూ అంటే కలపతోనూ, రకరకాల లోహాలతోనూ కట్టబడింది గతంలో. దానిని నెబుకద్నెజరు కూలద్రోస్తే అలా పడిపోయినటువంటి మందిరాన్ని మరలా రాళ్లతోనూ దూలాలతోనూ మందిరాన్ని తిరిగి లేపారు జెరుబ్బాబెలు నాయకత్వంలో. ఇదంతా మనకి మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయము చివరి వరకు మనకు కనిపిస్తుంది. జెరుబ్బాబెలు ఏం చేశాడు అంటే రాళ్లతో మందిరాన్ని నిర్మించాడు, దూలాలతో మందిరాన్ని నిర్మించాడు, లోహాలతో మందిరాన్ని నిర్మించాడు. రాళ్ళు జీవం కలిగినవా? జీవం లేనివి, నిర్జీవమైనటువంటివి. కలప నిర్జీవమైనది, లోహాలు నిర్జీవమైనవి. మనం ఇక్కడ చర్చి కట్టుకున్నాం. దేనికి చర్చి అంటే దీని లోపల ఇక్కడ ఈ చర్చిలో మనం వాడినటువంటి మెటీరియల్ ఏంటంటే ఇటుకలు వాడుకున్నాం, దిమ్మెలు వాడుకున్నాం, కంకర వాడాం, సిమెంట్ వాడాం, ఇనుము వాడాం. ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి వస్తువులు. ఈ నిర్జీవమైన వస్తువులతో ఒక నీడను ఏర్పాటు చేస్తున్నాం. గాలికి, ఎండకి, మంచుకి, వర్షానికి. కానీ దీని లోపల మనం కూర్చున్నాం కదా, వ్యక్తులుగా, జీవం కలిగిన వ్యక్తులుగా కూర్చున్నాం. ఈ చర్చిని నిర్మించింది దేనికంటే ఈ చర్చి లోపల కూర్చున్నటువంటి వ్యక్తులు, కూర్చోబోయే వ్యక్తులు, వారి జీవితాలు దేవుడు చెప్పిన మాటకి సమాంతరంగా ఉండాలి అనేదానికి నన్నొకడిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నేను ఈ వేదిక మీద ఉంటాను. ఈ వేదిక మీద నుంచి దేవుని గ్రంథంలో నుంచి మాటల్ని మీకు వివరిస్తూ ఉంటాను. మీకు చదువు రాదు, ఒకవేళ చదువు వచ్చినా సరే బైబిల్ చదివితే మీకు అర్థం కాదు. మీరు ఈ వారమంతున్న రకరకాల పని వాటిల్లో మునిగి తేలుతూ ఉంటారు. నేను అదే పని మీద ఉంటాను. ఏ పని మీద? దేవుని మాటని చదివి అర్థం చేసుకుని ధ్యానించేటువంటి ఇదే పని మీద ఉంటాను. కాబట్టి ప్రతి ఆదివారం లేదా మనం కూడి వచ్చిన ప్రతిసారి ఈ వేదిక మీద నుంచి
దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, గతంలో ఏం మాట్లాడాడు, మనం ఎలా మారాలి ఆయనకు అనుకూలంగా అనే దాన్ని నేను బోధిస్తాను. అలా వాక్యానుసారంగా మీ జీవితం అన్నది కట్టబడాలి, వాక్యానుసారంగా మీ జీవితాలు మార్చబడాలి. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఏమైనా మీ జీవితంలో ఉంటే అవి మీరు తొలగించుకోవాలి. ఇది ఈ మందిరం యొక్క, ఈ బిల్డింగ్ యొక్క ఉద్దేశం. 2016లో ఈ మందిరం సంపూర్తి అయిపోయింది. అలా సంపూర్తి అయిపోగానే అమ్మయ్య నా పని అయిపోయింది, కొన్ని లక్షలు పెట్టి మందిరం కట్టించేసాను, అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఇది లోపల కూర్చున్న వ్యక్తుల జీవితాలు మార్చకపోతే, అందుకు ఉపయోగపడకపోతే, ఇలాంటివి లక్ష కట్టిన ఉపయోగం సున్నా. నాకు బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, కానీ ఈ మందిరం లేకపోతే ఎక్కడ నిలవబడి చెప్పాలి నేను? మీరు ఎక్కడికి రావాలి? ఈ మందిరం ఉండాలి. మందిరం ఉంది, నేను లేను, ఉపయోగం ఏంటి? నేను యేసు ప్రభువును కొత్తగా నమ్ముకుంటున్నటువంటి ఆ సమయంలో ఒక వ్యక్తి నన్ను, అన్న రేపు ఆదివారం మా చర్చికి వచ్చి వాక్యం చెప్తావా అని అడిగాడు. సరేనని వెళ్ళాను. అక్కడికి వెళ్తే సుమారుగా 40 మంది ప్రతి ఆదివారం టంచనగా 9 గంటలకు చర్చికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళకి పాట వస్తే పాట పాడుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు, వెళ్ళిపోతారు కానుక వేసి. అర్ధగంటకు మించి ఉండరు అక్కడ, ఎందుకంటే పాస్టర్ లేడు. నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. ఏంటి అని ఆరాధిస్తే ఎవరో నెల్లూరు నుంచి ఒక సంస్థ అక్కడ చర్చి కట్టించిందంట, ఈ బిల్డింగ్ కట్టించిందంట. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, బైబిల్ చదువుకుంటారు, కానుక వేస్తారు, వచ్చేస్తారు, అంతే. మిగిలిన 6 రోజులు త్రాగుతారు, తిరుగుతారు, అన్నీ చేస్తారు. తప్పెవరిది? వీళ్ళది కాదు. ఎందుకంటే వాళ్ళు బిల్డింగ్ కట్టించారు తప్ప బిల్డింగ్ లోపల బోధ ఎలా జరగాలి, ఎవరు చేయాలి అనేది వాళ్ళు పట్టించుకోలేరు. నెలకొకసారి నెల్లూరు నుంచి ఒక వ్యక్తి వస్తాడంట. ఈ 4 వారాలుగా ఎంత కానుక వచ్చింది అని లెక్క చూసుకుంటాడంట, దాన్ని జేబులో వేసుకుంటాడంట, 2 మంచి మాటలు చెప్పి మరలా తిరుగు ప్రయాణం కడతాడంట. ఇది ఆ సంస్థ చేసేటువంటి పని. ఇలా మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా చర్చిలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, రాళ్లతో కట్టినటువంటి, కలపతో కట్టినటువంటి, ఇనుముతో కట్టినటువంటి అందమైనటువంటి కోటలు లాంటి బిల్డింగ్లు కట్టుకున్నాం. లోపల బోధ లేదు, లోపల దేవుడు ఏం మాట్లాడాడు, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే బోధ లేదు. అలా దారి వెంబడి వెళ్తూ ఇలా చూసి అబ్బా ఏం కట్టారండి చర్చి, అది బిల్డింగ్ మాత్రమే. ఆ బిల్డింగ్ దేనికంటే లోపలికి రండి, కూర్చోండి, ఇక్కడ బోధిస్తాము యేసు ప్రభు గురించి అనేదానికి మాత్రమే అది. బిల్డింగ్ లేకపోతే బోధ ఎక్కడ చేయాలో తెలియదు, బిల్డింగ్ ఉండి బోధ లేకపోతే అర్థరహితం, అసలు దానికి అర్థమే లేదు, ఉపయోగమే లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బిల్డింగ్లు కట్టుకున్నాం. ఎలాగైతే జెరుబ్బాబెలు కోరెషు నాయకత్వంలో మీరంతా మీ దేశానికి వెళ్ళిపోయి మీ దేవుడికి మందిరాన్ని కట్టుకోండి అని ఎలాగైతే సెలవిచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా వచ్చి 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం చివరి వరకు కష్టపడి మందిరాన్ని తిరిగి లేపారు, మందిరాన్ని తిరిగి కట్టారు. పడిపోయినటువంటి, కూలద్రోయబడినటువంటి మందిరాన్ని తిరిగి కట్టుకున్నారు. కానీ ఆ మందిరంలో బలులు ఎలా అర్పించాలి, ఎవరు అర్పించాలి, ఆ మందిరంలో ఆరాధన ఎలా జరగాలి, ఆ మందిరంలో కార్యక్రమాలు ఎవరు చేయాలి, ఆ మందిరానికి ఎవరు కాపలా ఉండాలి, ఆ మందిరంలో ధర్మశాస్త్ర ప్రకటన ఎలా జరగాలి అనేటువంటి విషయాలు వాళ్ళు పట్టించుకోలే. కారణం ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ మందిరాన్ని కట్టుకోండి అని. అలా జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టినటువంటి 60 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబెలు వచ్చాడు. చాలా కష్టపడ్డాడు, మనం చూస్తే చాలా కష్టపడ్డాడు. వ్యక్తులు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఎంత ప్రయాసపడి కట్టారు అనేది మనం చదివితే అర్థమవుతుంది. చాలా ప్రయాసపడ్డారు. మందిరం అంటే ఏదో ఇలాంటి చిన్న చర్చి కాదు అది. ఒక్కో రాయిని కనీసం 200 మంది కదిలిస్తే కానీ కదలదు, అంత పెద్ద రాళ్ళతోటి నిర్మాణం అది. చాలా కష్టపడ్డారు.
ఒక బిల్డింగ్ని కట్టుకున్నారు, దాని పేరు మందిరం. కానీ లోపల ఏం బోధించాలి, ఎవరు బోధించాలి, ఎవ్వరు బోధించలే. ఎక్కడైతే బోధ ఉండదో, వాక్యం ఉండదో, అక్కడ వ్యక్తుల జీవితాలు భ్రష్టు పట్టిపోయి ఉంటాయి. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడదో అక్కడ వ్యక్తుల జీవితాలు భ్రష్టు పట్టిపోయి ఉంటాయి. ఈరోజు క్రైస్తవ్యం భ్రష్టు పట్టడానికి కారణం ఏంటంటే బిల్డింగ్ల మీద ఫోకస్ చేశారు తప్ప, బిల్డింగ్ని కేంద్రీకరించారు తప్ప లోపల బోధ ఏముంది అనేదాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ చర్చి పెద్దదా చిన్నదా, ఆ చర్చిలో ఏసీ ఉందా లేదా, ఆ చర్చికి కొన్ని వేల మంది వస్తున్నారా లేదా, ఆ చర్చికి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు చేస్తున్నారా లేదా, ప్రతి సంవత్సరం బహిరంగ సభలు పెడుతున్నారా లేదా, ఇలాంటి విషయాలను చూస్తున్నారు, పట్టించుకుంటున్నారు తప్ప నిజంగా దాని లోపల, ఆ చర్చి లోపల, ఆ బిల్డింగ్ లోపల బైబిల్ ప్రకటించబడుతుందా అనేది ఎవరు పట్టించుకోవడం లే. వెళ్తున్న వ్యక్తులు జీవితాలు మార్చుకోవాలి, మార్చబడాలి అని వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్తున్నారు అంటే, మేము యేసుని నమ్ముకున్నాం, మాకంటూ ఒక బిల్డింగ్ కావాలి, ప్రతి ఆదివారం వెళ్ళడానికి చర్చి పేరుతో, మాకంటూ ఒక సావాసం కావాలి, ఎందుకంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి, మేము చచ్చినప్పుడు పెట్టెలు రావాలి, మాకంటూ మేము క్రైస్తవులు గుర్తింపు కావాలి అనేదానికి వెళ్ళి సరిపెట్టుకుంటున్నారు తప్ప నిజంగా నేను వెళ్తున్నటువంటి ఆ చర్చిలో వాక్యం ఉందా లేదా అన్నది లేదు. ఎక్కడైతే వాక్యం ప్రకటించబడదో అక్కడ వ్యక్తుల జీవితాలు భ్రష్టు పట్టి ఉంటాయి. అందుకని నేను చెప్పాను కదా, ఆ చర్చిని ఎవరో కట్టించారు సంస్థ వాళ్ళు. ప్రతి ఆదివారం వీళ్ళకై వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళకై వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళకై వీళ్ళు పాటలు పాడుకున్నారు, వీళ్ళకై వీళ్ళు బైబిల్ చదువుకున్నారు, తిరిగి వస్తున్నారు. ఎవరు చెబుతారు ఎలా బ్రతకమని? మనం ప్రార్థన చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ ఆ ప్రార్థన వాక్యానుసారంగా ఉందా లేదా అన్నది ప్రశ్న. వాక్యం వినబడితే కదా. జెరుబ్బాబెలు కష్టపడి రాళ్లతో మందిరాన్ని నిర్మించాడు. అలా రాళ్లతో మందిరం నిర్మించబడిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత అప్పుడు ఎజ్రా వచ్చాడు యెరూషలేముకి కొంతమందిని తీసుకొని. ఎవరెవరిని తీసుకుని వచ్చాడు అంటే, మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీలు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేం పట్టణమునకు వచ్చరే. ఎజ్రా వస్తూ వస్తూ కొంతమంది ఇశ్రాయేలీల్ని, కొంతమంది యాజకుల్ని, కొంతమంది గాయకుల్ని, కొంతమంది ద్వారపాలకుల్ని, కొంతమంది నెతీనీయుల్ని, అంటే మందిరానికి సంబంధించి సేవ జరగడానికి ఒక గుంపును తీసుకుని వచ్చాడు. అంటే అంతకుముందు సేవ జరగలేదా? గత 60 సంవత్సరాలుగా లేవీయులు లేకుండా, యాజకులు లేకుండా, ద్వారపాలకులు లేకుండా, గాయకులు లేకుండా, నెతీనీయులు లేకుండా ఎలా ఉన్నారు ఇశ్రాయేలీలు అంటే? పేరుకి మందిరాన్ని కట్టుకున్నారు, పేరుకి మందిరానికి వెళ్తున్నారు, ఎవరికి తోచిన భక్తి వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా మందిరంలో ఎలాంటి సేవ జరగాలి అన్నది వాళ్ళకు తెలియదు పాపం. కొద్ది మందితో అలా కాలం వెలిబుచ్చుతున్నారు. అలా 60 సంవత్సరాలు గడిచేటప్పటికి ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుందంటే, ఎజ్రా వచ్చేటప్పటికి 9వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు, తమ కుమారులను తీసుకొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరే. మందిరం లేదా యెరూషలేములో అంటే ఉంది, కానీ ఏం జరిగిందంటే, దేవుడు ధర్మశాస్త్రంలో వేటినైతే చెప్పాడో, ఖండితముగా వేటినైతే చెప్పాడో వాటన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరే. ఇశ్రాయేలీలు అంటే పరిశుద్ధ సంతతి, 613 ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి పరిశుద్ధ సంతతి, పరిశుద్ధ జాతి. కానీ పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వీళ్ళు ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరే. ఎందుకు కలుసుకున్నారు అంటే, రాతితో మందిరాన్ని కట్టుకున్నారు తప్ప జెరుబ్బాబెలు నాయకత్వంలో ధర్మశాస్త్ర ప్రకటన లేదు.
మీకు అర్థం కావడానికి, నీవు స్వాధీనపరచుకుని పోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో వీయమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు. జాగ్రత్తగా గమనించండి, నీవు వారితో వీయమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకా కానాను ముందే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 7 జాతుల్ని హతం చేయాలి. వారితో నిబంధన చేసుకోకూడదు, వారితో బియ్యం అందకూడదు. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర నుంచి నిన్ను వేరు చేస్తారు, విగ్రహారాధికునిగా నిన్ను మారుస్తారు, అన్ని సంప్రదాయాల వైపు తిప్పుతారు, అనైతికమైనటువంటి ప్రవర్తన నీలో వచ్చేటట్టుగా చేస్తారు వాళ్ళు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. తర్వాత అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. యెహోవా సమాజం అంటే ఇశ్రాయేలీల సమాజంలోకి రాకూడదు, చేరకూడదు. పెళ్లి ద్వారా కానీ, ఒప్పందం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ రాకూడదు అసలు. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వాడు కూడా రాకూడదు. అంటే ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఎందుకు అంటే వీళ్ళు మీ మనసుని నా నుంచి దూరం చేస్తారు, విగ్రహారాధన చేసేటట్టుగా చేస్తారు. పెళ్ళి అంటే 2 వ్యక్తులు ఏకమవుతారు, ఒకే జీవితం అవుతుంది. అప్పుడు ఎవరో ఒకరు రాజీ పడాలి. రాజీ పడకపోతే 2 ఒకటిగా ఒకే ఇంట్లో ఉండలేరు. ఎవరు రాజీ పడాలి? తను రాజీ పడదు. ఎందుకు రాజీ పడదంటే తను రాజీ పడితే యెహోవాను అంగీకరిస్తే తను బ్రతికి ఉన్నా సరే చనిపోయినట్టే లెక్క. కారణం ఏంటంటే తను బ్రతికిన బ్రతుకు విచ్చలవిడి జీవితం, తను బ్రతికే బ్రతుకు విచ్చలవిడి జీవితం. మీకు మాట చెబుతాను, నా చిన్నతనంలో తిరునాళ్ళు జరిగేవి, ఇప్పటికీ జరుగుతున్నాయి, అప్పుడు వెళ్ళేవాడిని. తిరునాళ్ళు జరిగేటివి. తిరునాళ్ళలో హరికథ కాలక్షేపం, హరికథ తెలుసా? హరికథ, బుర్రకథ, ఇలా కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలో ఏం చెప్తారు? శ్రీరాముడు ఏం చేస్తాడంటే, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, ఇలా వాళ్ళ పౌరాణిక గాథల్ని అక్కడ చెబుతూ ఉంటారు హరిదాసులు. ఎంతసేపు ఉంటుంది? 1 గంట, 1.5 గంట, అంతకు మించి ఉండదు. ఆ తర్వాత ఏముంటుంది? హరికథ కాలక్షేమం తర్వాత ఏముంటుంది? రికార్డింగ్ డ్యాన్స్ ఉంటుంది. ఎక్కడ డ్యాన్స్ చేస్తారు? గుడిలో. అవునా? హరికథ కాలక్షేపం ఎక్కడ? గుడిలో. అయిపోయిన తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ ఎక్కడ? గుడిలో. ఆ రికార్డింగ్ డ్యాన్స్లో ఇప్పుడు జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, నేను చూసిన విషయం చెప్తున్నా. మొదటి 6 పాటలు సంప్రదాయబద్ధంగా డ్యాన్స్ చేస్తారు. మొదటి 6 పాటలు ప్రారంభంలో పాట ఎలాగుంటుందంటే ఒక దేవుడు పాటతో ప్రారంభిస్తారు. ప్రారంభ పాట దేవుడి పాట, తర్వాత పాటలు ఫ్యామిలీ సాంగ్స్ అంటారు వాటిని, ఆ తర్వాత పాటలు ఐటమ్ సాంగ్స్. అవి అయిపోయిన తర్వాత ఇక బట్టలు ఉండవు. అప్పటికి చెమట పోసుంటుంది కాబట్టి ఆ ఒక్కపోతకి బట్టలన్నీ తీసి పక్కన పెట్టి ఇక డాన్స్ చేయడం ప్రారంభిస్తారు. మనం తప్పుగా అపార్థం చేసుకోకూడదు. అంతేనా? మీరు చూసారా? నా చిన్నతనంలో మా నాన్న దగ్గరుండి నన్ను తీసుకుని వెళ్ళేవాడు అనమాట అలాంటి భక్తి కార్యక్రమానికి. అలా ఇద్దరం కలిసి ఆ భక్తిలో మునిగి తేలేవాళ్ళం. అప్పట్లో దేవుని మహాకృప వల్ల యేసుప్రభువుని నమ్ముకొని ఆ భక్తిని వదిలిపెట్టి ఇప్పుడు పరిశుద్ధతని సంపాదించడానికి ప్రయాసపడేటువంటి ఈ స్థితిలోనికి నేను వచ్చాను. నాతోటి స్నేహితులు ఉన్నారు, ఎవరు రాలే యేసుప్రభువుని నమ్ముకోలే. కారణం ఏంటో తెలుసా? ఈ భక్తి అందరికీ అబ్బదు, ఈ పరిశుద్ధత అందరికీ అబ్బదు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మన భారతదేశంలో సంప్రదాయానికి మారుపేరుగా ఉన్నటువంటి భారతదేశంలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కనానీయులు, ఫిలిస్తీయులు, ఆ హిత్తీలు, గిర్గాషీలు, యెబూసీలు, అమ్మోనీయులు, మోయాబీలు వీళ్ళు మొదటి పాట నుంచే బట్టలు ఉండవు, అసలు హరికథే ఉండదు.
ఎందుకంటే అక్కడ హరి లేడు కాబట్టి. మొదటి పాట నుంచే బట్టలు ఉండవు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళ దేవుళ్ళకే బట్టలు ఉండవు. సంతానోత్పత్తికి సంబంధించిన దేవీ దేవతలు బట్టలు ఉండవు వాళ్ళకి. వాళ్ళని చూడగానే కోరిక రావాలి. అలా కోరిక వస్తేనే పిల్లలు పుడతారు. కోరిక రాకపోతే పిల్లలు పుడతారా? అలా సంతానోత్పత్తికి సంబంధించిన దేవీ దేవతలు పూజించేటువంటి ఆ జాతిలో నుంచి ఒక స్త్రీని ఇశ్రాయేలుడు పెళ్లి చేసుకుంటే ఎవరు రాజీ పడాలి? ఖచ్చితంగా తను రాజీ పడదు. ఎందుకని? అందరికీ పాపం అబ్బుతుందేమో కానీ అందరికీ పరిశుద్ధత అబ్బదు. నేను పాపం చేయొచ్చు, చాలా సులభం. కానీ పాపం చేసే వ్యక్తి పరిశుద్ధంగా మారాలంటే అస్సలు సాధ్యం కాదు అది. కాబట్టి ఎవరు రాజీ పడాలి ఇక్కడ? ఖచ్చితంగా ఇశ్రాయేలీడే రాజీ పడాలి. ఎందుకని? అసలు ఇశ్రాయేలీలో నుంచి వెళ్ళి కనానీయుల స్త్రీని ఎందుకు పెళ్లి చేస్తున్నాడు? తను అందంగా ఉంది. అందంగా ఉన్న భార్య చెబితే వినడా పురుషుడు? ఖచ్చితంగా వింటాడు. అందంగా ఉంది, కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాడు అనుకో, వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకని? తనకు నీతి న్యాయాలు పరిశుద్ధత పాపం పుణ్యం లేవు తనకి. నువ్వు కాకపోతే ఇంకొకడు. సమరయ స్త్రీ ఉందా? సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీ ఉందా? ఎంతమందితో కాపురం చేస్తుందంట? అమ్మ నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు అంటే వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నావు. చూసారా ఎంత విశాల హృదయమో? గతంలో 5 మంది ఉన్నారు, ఇప్పుడు లేరు వాళ్ళు 5 మంది. ఎందుకని? కాఫీలో కొంచెం చక్కెర ఎక్స్ట్రా వేసింది, వాడు తిట్టాడు, ఈవిడ హట్ అయింది, డైవర్స్ అయిపోయిందా? రెండో వాడు అలా సరదాగా 10 గంటలకు నిద్ర లేచింది. ఎందుకని లేటుగా లేచావు అన్నాడు. విడాకులు మన తరానికి అన్వయించి చెబుతున్నాను. 5 మందికి విడాకులు ఇచ్చిందంటే ఇక అర్థం చేసుకోండి ఎంత విశాల హృదయమో. ఇప్పుడు ఉన్నవాడు కూడా అంటే 6వ వాడు నీ వాడు కాడంటే దగ్గరలోనే విడాకులకు అప్లై చేస్తున్నావు. మంచి లాయర్ కుదిరితే అది కూడా డైవర్స్ వచ్చేస్తుంది. 6వ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక 7వ వాడిని చేసుకోదా? సమరయుల జీవన విధానం గురించి మాట్లాడుతున్నా. సమరయులకి ట్యూషన్ చెప్పే రకం కనానీయులు. కనుక అలాంటి వారిని నువ్వు పెళ్లి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీవే రాజీ పడాలి. ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నావంటే తనతో పాటు ఆ దేవుళ్ళని తీసుకుని వస్తుంది, ఆ సిద్ధాంతాలు తీసుకుని వస్తుంది, ఆ పద్ధతులు తీసుకుని వస్తుంది. నీ ధర్మశాస్త్రం గాలికి పోతుంది, వాళ్ళ ధర్మశాస్త్రం లేనటువంటి దౌర్భాగ్య జీవితం నీకు అబ్బుతుంది. ఏదైనా తేడాగా మాట్లాడావు అనుకో నిన్ను వదిలిపెట్టి ఇంకొకటి దగ్గరికి పోతుంది. ఖచ్చితంగా తనను ఉంచుకోవాలంటే తను చెప్పినట్టుగా వినాలి. పెళ్ళి అంటే ఎవరో ఒకరు రాజీ పడాలి. కాబట్టి ఇశ్రాయేలీలైన మీరు ఇశ్రాయేలీలు పెళ్లి చేసుకోండి తప్ప ఇంకెవరితో పెళ్లి నిబంధన చేసుకోకండి అని దేవుడు చెబితే, జెరుబ్బాబెలు మందిరం కట్టినటువంటి 60 సంవత్సరాలకు ఎజ్రా వస్తే అప్పుడు ఆ మందిరంలో చూస్తే ఎవరెవరు కనిపించారంట ఎజ్రాకి? ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలను యాజకులను లేవీలను, ఎవరెవరంట? ఇశ్రాయేలీలు యాజకులు లేవీలు. పెళ్లి చేస్తుంది ఎవరంట? ఇశ్రాయేలీలు. నంబర్ 2 యాజకులు. యాజకులు అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బోధించాలో వాళ్ళు ఏం చేశారంట? వెళ్ళి వాళ్ళనే పెళ్లి చేస్తున్నారంట. లేవీలు మందిరంలో పరిచయం చేసే వాళ్ళు వెళ్ళి వాళ్ళనే పెళ్లి చేస్తున్నారంట. గేదె వెళ్ళి చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని సామెత. గేదె వెళ్ళి చేలో మేసింది అనుకో దూడ ఎక్కడ మేస్తుంది? చేలోనే వెళ్తుంది. మరి యాజకుడే వెళ్ళి కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనుల్లో నుండి తమ్మును తాము వేరుపరుచు కొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారైరే. ఇంకెవరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు? క్రైస్తవులు చాలామంది అమ్మాయిలకు పెళ్లి చేయాలనుకో పెత్తనం ఎక్కడికి వెళ్తారు తెలుసా? మొదట మేనరికం, మేనమామ కానీ మేనత్త కానీ బంధువుల్లో వెతుకుతారనమాట. వాళ్ళు యేసుప్రభువు నమ్ముకున్నారా నమ్ముకోలేదా పట్టించుకోరు. ఏమంటారు తెలుసా? అమ్మాయి తెలివైంది అయితేనంట
అమ్మాయే ఆ అబ్బాయిని మార్చుకుంటుందంట. ఇంతకు మించిన కామెడీ ఇంకొకటి ఉండదన్నమాట. అమ్మాయి తెలివైందైతే అంట ఏం చేస్తుందంట, ఆ అబ్బాయిని మార్చుకుంటుందంట. నువ్వు మార్చుకున్నావా మీ భర్తని? నీకు 50 ఏళ్ళ వయసు, ఇద్దరు చర్చికి వెళ్తారు, ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు, నువ్వే నీ భర్తను మార్చుకోలేదు కదా, మరి నీ కుమార్తె ఆ అబ్బాయిని ఎలా మారుస్తుంది? పెళ్లి జరిగేదానికి చెప్పేటువంటి సాకు ఇది, అంతే. పెళ్లి చేస్తున్న తర్వాత వాళ్ళు శారీరకంగా కలిసి ఉంటారు, కానీ ఆ అబ్బాయి ఈ అమ్మాయి చెప్పినట్టుగా ఎందుకు వింటాడా? వినడు. సరే మారలేదు, ఆ అమ్మాయి వదిలిపెట్టి ఇంటికి వస్తుందా? వచ్చిన మనం రానివ్వము. ఎంతమంది ఫోన్ చేస్తారు తెలుసా? ఇప్పుడు గుడికి రమ్మంటున్నాడంట, వెళ్ళకపోతే రాకుతాడు కిందేసి. కాబట్టి ఏం చేయాలి? గుడికి వెళ్ళాలి, చుట్టూ తిరగాలి, ప్రదక్షిణ చేయాలి, అన్నీ చేయాలి. ఇక ఏమంటే మా అమ్మ నాన్నలు ఇక్కడిచ్చి పెళ్లి చేశారు. వాడు ఆర్సీఎంకి వెళ్తున్నాడు, మా శాలిని వాళ్ళ ఫ్రెండ్ ఆర్సీఎంకి వెళ్తూ ఉంటే ఈ మహానుభావుడు తీసుకుని వెళ్ళి ఆర్సీఎం వ్యక్తికి ఇచ్చాడు. ఆవిడ బాధలు వింటూ ఉంటే నాకు కంట్లో నీళ్ళు ఆగటం లే, అన్ని బాధలు. చర్చ్ అంటే పరమ అసహ్యం ఆ వ్యక్తికి. ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా ద్రాక్షారసం ఉండాలి. ఏది ఫ్రెష్గా కాదు, పులియబెట్టిన ద్రాక్షారసం ఉండాలి. అంత సురాపానం వేసుకుంటే కానీ నిద్ర పట్టదంట ఆయనకి. ఎందుకంటే ఆర్సీఎం వాళ్ళకి ద్రాక్షారసం అనేది మామూలు విషయం, పులిసిన ద్రాక్షారసం. ద్రాక్షారసము, రొట్టె, అందులో మొక్క లేకపోతే మామూలు కొట్టడంట. వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, మనమేమి నమ్ముతున్నాము, మన బిడ్డను ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి స్పృహ ఉండదు, ఇచ్చేస్తాం అంతే. ఎందుకంటే ముందు బయటికి వెళ్ళాలి, అంతే. ముందు బయటికి వెళ్ళాల. బంధువుల్లో చూస్తాం, వాడు ప్రైజ్ రాడంటే చాలు, ఆ క్రైస్తవుడు ఇచ్చేసేయక అంతే. వాడు ఏ సిద్ధాంతము అనవసరం. ప్రైజ్ రాడన్నాడు అనుకో, నీది తినాలి నాది తినాలి, ఇచ్చేయక. మన బిడ్డల్ని దగ్గరుండి నరకానికి పంపిస్తున్నాం. మన బిడ్డల్ని దగ్గరుండి ఎక్కడ పంపిస్తున్నాం? నరకానికి పంపిస్తున్నాం. పెళ్ళి అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పెళ్ళి తర్వాత ఆ వ్యక్తి ఎలాంటోడో మన బిడ్డ కూడా అలాగే తయారవుతుంది. వాడు పోరంబోకు అనుకో, వేషధారి అనుకో, వాడితో పాటు నరకానికి వెళ్ళాలి. వాడు చెప్పినట్టు వినాలి కదా. వాడు తాగి వచ్చి వాంతి చేసుకుంటే కడగాలి, వేరే గతే ఉంది. వాడు తాగి యాక్సిడెంట్లో పోయాడు అనుకో, విధవరాలు కావాలి. ఎంతమంది తమ బిడ్డల్ని నరకానికి పంపిస్తున్నారు. అలా విధవరాలు అయితే ఇక వ్యభిచారే కదా. వాడు చచ్చేవాడు మామూలుగా చావడు, కనీసం నలుగురిని కని చస్తాడు, అది వచ్చిన కర్మ. పిల్లలు లేకుండా వచ్చిన పర్లే, కనీసం నలుగురిని కంటాడు, టపీ 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 కంటాడు. 5వ సంవత్సరం అమాంతం నరకానికి వెళ్తాడు. ఈ 5 మందిని వేసుకొని ఈవిడ ఏం చేయాలి? ఖచ్చితంగా వ్యభిచారం చేయాలి. ఇంక వేరే దారి ఏముంది? ఆడబిడ్డలకు చదువు లేకుండా పెంచుతాం, ఆడబిడ్డలకు లోక జ్ఞానం లేకుండా పెంచుతాం. 4 బిడ్డలను వేసుకొని ఇప్పుడు ఆ 4 బిడ్డల్ని తల్లిదండ్రులు తీసుకొని ఆ బిడ్డని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. అలా తీసుకొని మరలా ఆవిడే సాకాల. ఏం చేసి సాగుతుంది? నేను ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ హోటల్లో దిగిన తర్వాత నేను పాస్టర్నని ఆ హోటల్లో పనిచేస్తున్నటువంటి ఆవిడికి తెలిసింది. ఆవిడ వచ్చింది, అన్న నాకు ప్రార్థన చేయని వచ్చింది. ప్రార్థన చేసే ముందు ఏంటమ్మా నీ సమస్య అంటే ఆవిడ చెప్తుంది, అన్న నాకు 4 పిల్లలు, వయసు ఎంత ఉంటుంది తెలుసా? 25 సంవత్సరాలు ఉంటుంది. 25 సంవత్సరాలు, 4 బిడ్డలు. భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. మరి ఎప్పుడు పెళ్లి చేశారో? భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అయింది. యాక్సిడెంట్లో పోయాడు తాగి. అప్పటి నుంచి అమ్మ నాన్న లేరంట, అత్తమామలు చూసుకోరంట. వాళ్ళింట్లో వీళ్ళింట్లో పాచి పని చేసి పిల్లల్ని పెంచుతూ ఉంది. విధవరాలకు వచ్చే పెన్షన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పెంచుతుంది. ఆవిడ నాతో 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడుతుంది. తను క్రిస్టియనే, చర్చికి వెళ్తుంది, 7th డేకి వెళ్తుంది. నేను మాట్లాడుతున్నా. ఈ 5 నిమిషాల్లో ఆ బయట వాకిట దగ్గర ఆ కిటికీలో వచ్చిన కనబడుతూ ఉంటుంది కదా, మనిషి వెళ్ళేది వచ్చేది కనబడుతుంటుంది కదా, ఒక వ్యక్తి కనీసం 10 సార్లు తిరుగుతున్నాడు బయట.
ఈవిడేం మాట్లాడుతుంది, వాడేం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ లాడ్జ్లో, ఈ హోటల్లో పనిచేస్తుంది కదా తను. ఇక్కడ ఈ వ్యక్తి ఈవిడతో ఉన్నాడు, వీడు కూడా అక్కడ పనిచేస్తాడు. ఈవిడ వెళ్ళింది, ఆయన పాస్టర్ అంట, పొరపాటున వ్యభిచారం తప్పని చెప్తాడేమో, నా పరిస్థితి ఏంటి అని 10 సార్లు తిరుగుతున్నాడు వాడు బయట. ఎంత తాపత్రయపడుతున్నాడో తెలుసా. అమ్మో వెళ్ళిపోయింది, ప్రార్థనకని వెళ్ళింది, వాడేం చెప్తాడు, ఈమె వింటదో, ఒకవేళ వ్యభిచారం తప్పని చెప్తే ఈమె నాతో లేకుండా ఎక్కడ పోతుందో అని కాలు గాలిన పిల్లి అంటారు చూసారా, అలా తిరుగుతున్నాడు. 5 నిమిషాల్లో 10 సార్లు తిరుగుతూ ఉన్నాడు. నాకు అర్థమైంది ఆవిడ పరిస్థితి. ఇది హోటల్లో పరిస్థితి. మధ్యాహ్నం వరకు హోటల్లో ఉంటానండి, మధ్యాహ్నం తర్వాత 4 గంటలకి పాచి పనికి వెళ్తానండి. అమ్మ నాన్న సపోర్ట్ లేదు, అత్తమామల సపోర్ట్ లేదు, ఏకాకిగా ఉంది. 20 సంవత్సరాల వయసు. ఏం చేసి బ్రతకాలి జీవితం అంతా? వ్యభిచారం చేసే బ్రతకాలి కాదంటారా? ఎవరు ఈ పాపని విధవరాలుగా మార్చింది, వ్యభిచారిగా మార్చింది ఎవరు? తల్లిదండ్రులు. త్రాగుడు పోతూ అంటే వాడికి పిల్లని ఇవ్వకూడదు. వాడికి కోట్ల ఆస్తి ఉండొచ్చు గాక, ఏదో ఒక రోజు పోనే పోతాడు వాడు. పెళ్ళి అనేది మన బిడ్డల్ని నరకానికి పంపిస్తున్నాం అన్యుడికి ఇవ్వడం ద్వారా, బైబిల్ సిద్ధాంతాన్ని వక్రీకరించిన వాళ్ళకి ఇవ్వడం ద్వారా మన బిడ్డ కూడా నాశనానికి వెళ్తుంది. తీసుకుని వెళ్ళి హోసన వాళ్ళకి ఇచ్చారనుకో ఏంటి పరిస్థితి? తీసుకుని వెళ్ళి క్యాథలిక్స్కి ఇచ్చారనుకో ఏంటి పరిస్థితి? తీసుకుని వెళ్ళి సెవెంత్ డే వాళ్ళకి ఇచ్చామనికి ఏంటి పరిస్థితి? యెహోవా సాక్షులకు ఇస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, మన బిడ్డ ఏమి నమ్ముతుంది, మాత్రం బాధ్యత ఉంటుందా? ఉండదు. పంపించేసేయాలంతే. నేనేం చెప్తున్నాను అంటే, ఇస్రాయేలీలో పెళ్లి చేసుకోవాలి, ఇది దేవుని ఆజ్ఞ. ఇద్దరు ఒకటైనప్పుడు ఎవరో ఒక రాజీ పడాలి. ఖచ్చితంగా తను రాజీ పడదు. ఎందుకంటే పాపంలో బ్రతికేటువంటి ఈవిడ పరిశుద్ధమైన దేవుని నమ్మడం అంటే చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. అది తాగాలంటే సులభంగా ఉంటుంది, సినిమాకి వెళ్ళాలంటే సులభంగా ఉంటుంది, విచ్చలవిడిగా తిరగాలంటే సులభంగా ఉంటుంది. తాగుడు మానాలంటే కష్టంగా ఉంటుంది, సినిమా మానాలంటే కష్టంగా ఉంటుంది, ప్రాణం మీదకి వస్తుంది. విచ్చలవిడిగా తిరగడం మానడం అంటే ప్రాణం మీదకి వస్తుంది. మరి ఎవరు రాజీ పడాలి? ఈ వ్యక్తి రాజీ పడాలి, ఇశ్రాయేలీయుడే రాజీ పడాలి. ఎజ్రా జెరుబ్బాబెలు మందిరం కట్టినటువంటి 60 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మందిరం నిండా ఎవరున్నారు అంటే కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీలు, యెబూసీలు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు, వీళ్ళను పెళ్లి చేస్తున్నటువంటి జనాభా. ఇంతకిది ఇశ్రాయేలు దేశమా, కనాను దేశమా? ఇంతకిది ఇశ్రాయేలు దేశమా, ఐగుప్తు దేశమా? ఇంతకిది ఇశ్రాయేలు దేశమా, మోయాబు దేశమా? ఇంతకిది ఇశ్రాయేలు దేశమా, అమ్మోను దేశమా? ఇంతకిది ఇశ్రాయేలు దేశమా, ఫిలిస్తీన్ దేశమా, హిత్తీయుల దేశమా? మరి మందిరం లేదా? మందిరం ఉంది, కట్టించాడు జెరుబ్బాబెలు. మందిరం లోపల బోధ లేదే, ధర్మశాస్త్రం లేదే. ధర్మశాస్త్రాన్ని బోధించాల్సిన యాజకుడే వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటే ఇంకా సామాన్య ప్రజానీకం ఎలా బ్రతుకుతారు? లేవీలు వెళ్ళి అక్కడ పెళ్లి చేస్తున్నారు, యాజకులు వెళ్ళి అక్కడ పెళ్లి చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ పెళ్లి చేస్తున్నారు. ఎందుకో దేవుడు కోరెషు ఆజ్ఞ ప్రకారంగా మీ మందిరాన్ని కట్టుకోండి అని పంపించింది దేనికి? ఇశ్రాయేలు దేశాన్ని కనానీయులతో, హిత్తీయులతో, హివీలతో, గిర్గాషీయులతో, అమోరీయులతో, అమ్మోనీయులతో, ఐగుప్తీయులతో నింపుతారనా? దేవుడు ఆ వాగ్దాన దేశాన్ని ఇవ్వడం కంటే ముందుగానే వాళ్ళతో నిబంధన చేసుకోకండి, బియ్యమందకండి, వారి కుమార్తెలను మీ ఇంట్లోకి తెచ్చుకోకండి, మీ కుమార్తెలను వారికి ఇవ్వకండి అని దేవుడు చెబితే ఈరోజు ఏంటి ఇలా మారిపోయింది? మరి జెరుబ్బాబెలు కష్టపడి మందిరాన్ని కట్టించాడు కదా, ఎందుకు? ఎప్పుడైతే ఎజ్రా ఈ విషయాన్ని చూశాడో, 3వ వచనం, నేను ఈ సంగతి విని, ఏ సంగతి విని? మొత్తం ఇశ్రాయేలీలు, లేవీయులు అందరూ వెళ్ళి కనానీయుల్ని బయట వ్యక్తులు పెళ్లి చేస్తున్నారనే మాట విని, నేను ఈ మాట విని, ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటేనే. నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని ఏం చేశాడంట? వస్త్రాలను చింపుకున్నాడంట, దుప్పటిని చింపుకున్నాడంట. చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని ఇలా జుట్టు పట్టుకొని ఆయన తలను ఆయన పట్టుకొని ఇలా పీక్కున్నాడు వెంట్రుకలు. యూదులు కదా, వాళ్ళకి గడ్డం ఉంటుంది, పొడవాటి గడ్డం ఉంటుంది, గడ్డం కత్తిరించుకోరు వాళ్ళు. ఇలా గడ్డం పట్టుకొని ఇలా పీకేసుకున్నాడు, వెంట్రుకలు పీక్కొని, గడ్డం పీక్కొని. ఎందుకు వెంట్రుకలు పీక్కున్నాడు?
ఏడుపు రావాలి కదా. ఎందుకు గడ్డం పీక్కున్నాడు? కన్నీళ్ళు కారాలి కదా, రక్తం కారాలి కదా. వెంట్రుకలు పీక్కున్నాడు, గడ్డం పీక్కున్నాడు, వస్త్రాలు చింపేసుకున్నాడు, విభ్రాంతి పడి బహుగా బాధ నొందుతూ కూర్చున్నాడంట. ఎందుకు? ఇప్పుడు మీలాంటి నాలాంటి పెద్ద మనిషి కనుక ఎజ్రా పక్కన ఉంటే మనం మాట్లాడి తెలుసా? చూసావక్క ఎజ్రాకి ఎంత కడుపు మంటో. అందరూ వాళ్ళు భర్తలు, భార్యలు, పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు చూడు, చిలకా గోరింకల్లాగా ఎంత చక్కగా. ఈడు చూడు ఎంత బాగున్నారు. అందరూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సుఖంగా బ్రతుకుతుంటే ఈయనకి ఎంత కుల్లో చూడు. ఇప్పుడు అసలు ఎంత సుఖంగా ఉన్నారు తెలుసా వాళ్ళు. కానీ వాళ్ళని చూసి ఎజ్రా బట్టలు చింపుకొని, పై వస్త్రాన్ని చింపుకొని, దుప్పటిని చింపుకొని, వెంట్రుకలు బీక్కొని, గడ్డం బీక్కొని విభ్రాంతపడి కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు. ఇక ఎవరైనా కుటుంబంలో సంతోషంగా ఉంటే మనం వాళ్ళని చూసి ఏడ్చామనుకో, మనల్ని ఏమంటారు అందరూ? ఇదేం పోయే కాలమురా. వాళ్ళు సుఖంగా ఉంటే, వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు ఏడుస్తావేంటి అని అంటారా? మరి ఈ లెక్కన ఎజ్రా వాళ్ళని చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. వాళ్ళు నవ్వుతూ ఉంటే వినలేకపోతున్నాడు, వాళ్ళు తిరుగుతుంటే చూడలేకపోతున్నాడు, వాళ్ళు సంతోషంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. మనలాంటి పెద్ద మనుషులు అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? అసలు ఎజ్రాకి ఎంత కడుపు మంటో, ఎంత అసూయో. ఎందుకు ఎజ్రా ఏడ్చాడు? ఎందుకు ఎజ్రాకి అంత కోపం వచ్చింది, అంత బాధ వచ్చింది అంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా ఎవరంటే ధర్మశాస్త్రంలో దిట్ట, ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రంగా తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని పరిశోధన చేసినవాడు, లోతుగా అర్థం చేస్తున్నవాడు. తాను ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మాత్రమే కాదు, ఇశ్రాయేలులందరికీ నేర్పించాలని, అందరూ పాటించేట్టుగా చేయాలని దృఢ నిశ్చయం చేసుకుని వచ్చాడు అక్కడి నుంచి ఈ మొండిగోడలు ఉన్నటువంటి ప్రాంతానికి. ఎవరైతే బైబిల్ను చదువుతారో, ఎవరైతే వాక్యాన్ని తీవ్రంగా తీసుకుంటారో, ఎవరైతే దేవుడి మాటకి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే దేవుని నిజంగా వాక్యానుసారంగా ప్రేమిస్తారో వాళ్ళు ఈరోజు సంఘాల్లో జరుగుతున్న తమాషాలు చూసి తట్టుకోలేరు. ఈరోజు 2023లో చర్చిల్లో మీరు చూడండి, అన్ని తమాషాలే, దేవుడి పేరు పెట్టుకుని అడుక్కు తినేటువంటి కార్యక్రమాలే. ఎవరి జీవితాలు బాగలేవు, చెప్పేవాడి జీవితం బాగలేదు, వినేవాడి జీవితం బాగలేదు. అసలు చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే టైం పాస్కి వెళ్తున్నారు, డ్రామాలు అంతే, వ్యాపార కేంద్రాలుగా మారే. ఎందుకని మనమే ఇంత రోషంగా మాట్లాడతామంటే, వాక్యాన్ని లోతుగా పరిశీలిస్తే, వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటే, వాక్యానుసారంగా దేవుని ప్రేమిస్తే, యెరూషలేములో ఉన్నటువంటి హివ్వీయుల్ని, హిత్తీయుల్ని, అమోరీయుల్ని, గిర్గాషీయుల్ని, కనానీయుల్ని, మోయాబీయుల్ని, ఐగుప్తీయుల్ని చూసి తట్టుకోలేం. ఎజ్రా అందుకు ఏడ్చాడు. ఇది ఇశ్రాయేలు దేశం, కనానీయులకి ఏం పని ఇక్కడ? ఇది ఇశ్రాయేలు దేశం, అమోరీయులకి ఏం పని ఇక్కడ? ఇది ఇశ్రాయేలు దేశం, ఐగుప్తులకి ఏం పని ఇక్కడ? ఇది ఇశ్రాయేలు దేశం, ఇది యోధా జాతి, ఇది దేవుని మందిరం ఉండే ప్రదేశం, ఇక్కడ మోయాబీయులకి ఏం పని అని ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఎజ్రా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? తాను ఒక్కడే, వాళ్ళని ఏం చేయలేడు. కానీ వాళ్ళు చేస్తున్న ప్రతి పని ధర్మశాస్త్రంలో ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా ఉన్నాయి, అతిక్రమించేశారు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తామే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. దేవుడు వీరిని పరిశుద్ధ సంతతి, మీరు పరిశుద్ధులు, నా స్వకీయమైన జనాంగం మీరు, నా సొత్తైన ప్రజలు మీరు, నాకు యాజకులు మీరు అని తీసుకొచ్చుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలా పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వీళ్ళే అన్యజనులు వివాహం చేసుకుంటే, యాజకులు వెళ్ళి చేసుకుంటే, లేవీలు వెళ్ళి చేసుకుంటే, ఇది ఇశ్రాయేల్ దేశమా, ఐగుప్తు దేశమా? అప్పటికే 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు, 70 సంవత్సరాలు బానిసత్వం అనుభవించారు వీళ్ళు చేసిన పాపానికి. అంతకంటే ముందు రకరకాల యుద్ధాల్లో సర్వనాశనం అయ్యారు వీళ్ళు చేసిన పాపానికి. అంతకంటే ముందు యుద్ధంలో శ్రమ అనుభవించిన బుద్ధి రాలే, 70 సంవత్సరాలు బానిసత్వం చేసినా బుద్ధి రాలే, దేవుడు దయచేసి పంపిస్తే మందిరం కట్టుకున్నా సరే ఇంకా భక్తి రాలే, మరలా పాత జీవితానికి వచ్చి మరలా అన్ని స్త్రీలు వివాహం చేస్తున్నారు. ఎజ్రా ఏడుస్తున్నాడు.
మనలాంటి వాళ్ళు ఏమనుకునే వాళ్ళం అంటే ఎజ్రాకేంటి ఇంత కుల్లా, ఇంత కడుపు మంట, ఒకడు బ్రతుకుతూ ఉంటే చూడలేకపోతున్నాడా? సారీ, అది బ్రతకడం కాదు. ఒకసారి చెడిపోయిన దానికే నెబుకద్నెజరు వచ్చాడు, మరలా చెడిపోయారు. ఈసారి రారేక వీళ్ళు సర్వనాశనం చేస్తాడు ఆయన. ఎప్పుడు తెలుస్తుంది? ధర్మశాస్త్రాన్ని చదివితే అందులో ఉంటాయి ఇవన్నీ. మీరు కనుక మంచి సంగీత విద్వాంసుడు అనుకోండి, బాగా పాట పాడేటువంటి సంగీత గాయకుడు అనుకోండి, నేను పాట పాడుతున్నాను అనుకోండి, పాటలో కొన్ని రాగాలు, తాళాలు, ఏంటో లయలు ఏంటో ఉంటాయి కొన్ని. ఏదైనా తప్పు పాడారనుకోండి, మీరు ఆస్వాదించలేరు నా గొంతుని, ఎంత బాగుంది ఈ గొంతు అని ఆస్వాదించలేరు. ఎందుకో తెలుసా? మీకు సంగీతం పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి. ఆ రాగాన్ని ఎందుకు తప్పు పాడాడు అనే దగ్గరే నిలిచిపోతారు మీరు కనుక మంచి డ్యాన్స్ వేసేటువంటి డ్యాన్స్ మాస్టర్ అనుకోండి, ఎవడైనా ఒక తప్పుగా కాలు కదిపితే ఒప్పుకోరు. మీరు కనుక మంచి మ్యాథ్స్ టీచర్ అనుకోండి, ఎవడైనా తప్పు చేసే లెక్క ఒప్పుకోరు. అలాగే ఎవరైతే దేవుని వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో, వాక్యానికి పక్కకు వెళ్ళినటువంటి వ్యక్తులను చూసి తట్టుకోలేరు. ఇది కడుపు మంట కాదు, అసూయ కాదు, ఇది బాధ. యెరూషలేములో కోరెషు ఆజ్ఞ ప్రకారంగా జెరుబ్బాబెలు ప్రయాసపడి మందిరాన్ని కట్టించింది దేనికి అంటే, ఆకాశమందున్న యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా గణపరచబడాలి, వీళ్ళు పరిశుద్ధ సంతతిగా ఉండాలి అని కట్టించాడు ఆయన. దేవుడు అందుకే ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ వీళ్ళు ఇక్కడికి వచ్చి చెడిపోతారని తెలిస్తే వీళ్ళు అక్కడ ఉంటేనే మంచిది కదా, బబులోన్లో ఉంటే మంచిది కదా. బబులోన్లో ఉండకూడదు మీరు, ఎందుకంటే బబులోనీయులు పెళ్లి చేసుకుంటారు, పరిశుద్ధ సంతతిగా ఉండడానికి సాధ్యం కాదు. కాబట్టి మీ దేశానికి వెళ్ళండి, మీరు పరిశుద్ధ సంతతిగా ఉండండి అని దేవుడు పంపిస్తే ఇక్కడికి వచ్చి రాతి మందిరంలో కూర్చొని రాతి హృదయాలుగా మారిపోయారు, రాతి మనుషులుగా తయారైపోయారు. దేవుడి మాటకు విధేయత లేదు. ఇప్పుడు ఎజ్రా 60 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఇది ఇశ్రాయేల్ దేశమా, కనాన్ దేశమా? వీళ్ళు ఇశ్రాయేలీలా, హిత్తీలా? వీళ్ళు యూదులా, మోయాబీలా? వీళ్ళు దేవుని సంతత లేకపోతే అమోరీలా? వీళ్ళు ధర్మశాస్త్రం కలిగిన ప్రజానీకమా లేకపోతే ఐగుప్తీలా? ధర్మశాస్త్రం లేనటువంటి అన్ని జనులా? ఏం అర్థం కాలే ఆయనకి. వెంటనే చొక్కాయి చించుకొని, పైదుప్పటి చించుకొని, తన వెంట్రుకలు పెరిగి వేసుకొని, ఎందుకంత కోపం వచ్చింది, ఎందుకంత బాధ వచ్చింది, ఎందుకంత రోషం వచ్చింది? తాను ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు కాబట్టి, తాను ధర్మశాస్త్రంలో పరిశోధన చేశాడు కాబట్టి, తాను శాస్త్రి కాబట్టి, శాస్త్రి అంటే శాస్త్రాన్ని ఎరిగినవాడు కాబట్టి అందుకు కోపం వచ్చింది. మరి మిగతా వాళ్ళకి ఎందుకు కోపం రాలే? ఎవరు పట్టించుకున్నారు ధర్మశాస్త్రాన్ని? అందుకనే ఎజ్రా వచ్చేటప్పుడు కొద్ది రోజులు ఆగుతాడు. లేవీలు కావాలి, ఇంకా లేవీలు కావాలి, లేవీలు అందరూ వచ్చేసేయండి అని లేవీలు తీసుకుని వస్తారు. కారణం ఏంటి తెలుసా? అక్కడికి నేను వెళ్తూ ఉన్నది యెరూషలేముకి పిక్నిక్ కాదు, నేను వెళ్తూ ఉన్నది యెరూషలేములో జెరుబ్బాబెలు నాయకత్వంలో రాతి మందిరం కట్టబడింది. ఆ మందిరం లోపల ధర్మశాస్త్ర ప్రకారంగా ఆరాధన జరగాలంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు అర్పించబడాలంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రజల్లో మార్పు రావాలంటే లేవీలు కావాలి, యాజకులు కావాలి, నెతీనీయులు కావాలి అని ఈ మందిరానికి పనికొచ్చే వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. అక్కడికి వచ్చి 3 రోజులు ఉండి 4వ రోజు వచ్చిన సమాచారం ఏంటంటే ఎజ్రా గారు మొత్తం ఇశ్రాయేలులంతా, యూదులందరూ అన్య జనుల్ని వివాహం చేసుకున్నారు. ఎంత బాధ అనిపించిందో. మన కోణంలో చూస్తే ఎజ్రా కడుపు మంట, అసూయ. ఎజ్రా ఓర్చుకోలేకపోతున్నాడు, బాగున్నటువంటి కుటుంబాలు చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. కానీ ధర్మశాస్త్ర కోణంలో చూస్తే ఇశ్రాయేలు భ్రష్టు పట్టిపోయారు. ఆలుమగలు ఇద్దరు కలిసి ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బాగా బ్రతుకుతున్నారు. ఇది మన కోణం, బాగున్నారు కదా. కానీ ఎజ్రా కోణం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం తెలిసినటువంటి ఎజ్రా కోణం ఏంటో తెలుసా? అయ్యో ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారే. ఎజ్రా ఏడుస్తున్నాడు. ఎలా ఏడుస్తున్నాడు? తన తల వెంట్రుకలు పెరికి వేసుకుని, ఊహించడం ఒకసారి ఎజ్రాని, తన తల వెంట్రుకలు పెరికి వేసుకొని, ఓ చేతి నిండా వెంట్రుకలు పెరిగి వేసుకున్నాడు అనుకో, నొప్పి ఉంటుందా? ఉంటుందా? ఇలా తల వెంట్రుకలు ఇలా పెరిగి వేసుకుంటే నొప్పి ఉంటుంది కదా. ఎందుకు తన తల వెంట్రుకలు పెరిగి వేసుకున్నాడు? దేవుని ఆజ్ఞ అతిక్రమించారు. ఇది ఇశ్రాయేల్ దేశం లాగా లేదు, యూదయ దేశం లాగా లేదు, ఇది యూదులాగా లేరు వీళ్ళు, ధర్మశాస్త్రం కలిగిన ప్రజానీకం లాగా లేరు వీళ్ళు. ఎందుకు అంటే
రాతితో మందిరాన్ని కట్టుకున్నారు తప్ప లోపల ధర్మశాస్త్రం లేదు. అందుకొచ్చాడు ఎజ్రా ధర్మశాస్త్రం తీసుకుని, ఏడుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటుని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్ద కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటునే. ఎంతవరకు కూర్చున్నాడంట? సాయంకాలం అర్పణ అర్పించేంత వరకు కూర్చున్నాడంట. మరో మాట మాట్లాడలే. బాధపడుతూనే ఉన్నాడు. ఎందుకంత బాధ? బైబిల్ తెలిసిన వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అదేంటంటే ఆ చర్చికి కొన్ని వేల మంది వెళ్తున్నారు అనంటే అది నీ కన్ను, లోకానుసారమైన కన్ను, లౌకికంగా ఆలోచిస్తున్నావు. కానీ ఆ లోపలికి వేల మంది వెళ్తున్నారే, వాక్యం ఎంత అతిక్రమించబడుతుందో వాక్యానుసారంగా చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మామూలుగా చూసామనుకోండి, చాలామంది నన్ను అడుగుతారు, అన్న మీరు ఎప్పుడు చర్చి కట్టారు? 2016లో కట్టాను. ఎంతమంది వస్తారు మీ దగ్గరికి? నంబర్ చిన్నది చెప్పామనుకో, వాళ్ళు అనుకుంటారు అంతేనా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? తండోపతండాలుగా రావాలి, నిండిపోవాలి. ఎందుకు వస్తారు? ఇదేమైనా సినిమా థియేటరా? ఇదేమైనా బారా, రెస్టారెంటా? ఇక్కడేమైనా తిరునాళ్ళు జరుగుతుందా? ఇక్కడేమైనా కథలు చెప్తున్నామా? ఎందుకు వస్తారు? లోకాన్ని కాదనుకొని, లోకాన్ని వద్దనుకొని నేను పాపిని అని మారు మనసు పొందేవాడు కదా చర్చికి వస్తాడు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలిసి మీరు కూడా ఎక్కువే. ఇక్కడ మీరు కూడా మారు మనసు పొందేవారు రాలే, కొన్ని కారణాలతో వచ్చారు. అవునా? నిజాలు మాట్లాడుకుందాం. ఇది కూడా ఎక్కువే కదా. నేను ఎలా ఆలోచిస్తాను అంటే ఇది కూడా ఎక్కువే, వీళ్ళు కూడా ఎక్కువే. కానీ బయటోడు ఏమనుకుంటాడు తెలుసా? ఏంటి అంతేనా? అక్కడ చర్చ్ ఉందండి, ప్రతి ఆదివారం ఇసుక జల్లితే రాలదండి కింద. ఎందుకు వెళ్తున్నారు అంతమంది? నిజంగా మారు మనసు పొందారా? నిజంగా జీవితాలు మార్చబడ్డాయా? కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇసుక జల్లితే రావటం లేదంట. దేంతో పోల్చుకున్నారు? గంగమ్మ జాతరతో పోల్చుకొని ఎస్ మా చర్చికి కూడా నిండా వస్తున్నారు అంటే గంగమ్మ జాతరకి పోలితే వాక్యానుసారమా? కాదు. బైబిల్ను పక్కన పెట్టుకుంటే బైబిల్లో చెప్పబడిన మాట జీవానికి పోయే దారి ఇరుకుదారి, జీవానికి పోయే దారి ఇరుకుదారి, దానికి కనుగొనేవారు కొందరే. నాశనానికి పోయే దారి విశాలమైన దారి, అనేకులు దాని ద్వారా నాశనానికి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి ఈ నంబర్ కూడా ఎక్కువే. ఎందుకని? జీవానికి పోవాలని, జీవితాన్ని మార్చుకోవాలని. ఎంతమంది వచ్చాం మారు మనసు ద్వారా, పాపక్షమాపణ ద్వారా, పశ్చాత్తాపం ద్వారా? ఎంతమంది వచ్చాం? ఏంటో కారణాలు. ఆదివారం చర్చికి వెళ్ళాలి, లేకపోతే మనసు ఏంటో బాగుండదు కాబట్టి వచ్చాం చాలామంది. ప్రపంచవ్యాప్తంగా రాతితో మందిరాలు కట్టుకున్నాం, చర్చిలు కట్టుకున్నాం, ఆ లోపల బైబిల్ పడేసుకున్నాం. బైబిల్ లేదు. ఎంతమంది వస్తున్నారు అని వెంచుకుంటున్నాం. ఎందుకు వస్తున్నారన్న ప్రశ్న పక్కన పెట్టేశాం. ఎంతమంది వస్తున్నారు అనే ప్రశ్న పట్టించుకున్నాం, కానీ ఎందుకు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అన్నది పూర్తిగా మర్చిపోయాం. జెరుబ్బాబెలు మందిరం కట్టించాడు. ఆ మందిరం లోపల ఎవరున్నారు? వాకిటి దగ్గరికి వచ్చారు, ఒక యూదుడు, ఒక అమ్మోనీరాలు. వీళ్ళేనా మందిరానికి రావాల్సి ఉంది? వాకిటి దగ్గరికి వచ్చారు, ఒక యూదుడు, ఒక హిత్తీరాలు, ఒక యూదుడు, ఒక కనానీరాలు, ఒక యూదుడు, ఒక ఐగుప్తీరాలు, ఒక యూదుడు, గిర్కాషీరాలు పిల్లలు. మామూలు యాజకుడికి అయితే ఇది ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వస్తే నాకెందుకు? బలైతే తీసుకొని వచ్చారు కదా, అర్పణ అయితే తీసుకొని వచ్చారు కదా, కానుకలు అయితే తీసుకొని వచ్చారు కదా. మామూలు యాజకుడికైతే, చెడిపోయిన యాజకుడికైతే సంతోషంగా అనిపిస్తుంది. కానీ నిజంగా ఎజ్రాకైతే కోపం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎవరు వీళ్ళు అసలు? ఎందుకు వచ్చారు వీళ్ళు? అమ్మోనీయుడు కానీ, మోయాబీయుడు కానీ, వాడికి 10వ తరం వాడు కూడా యెహోవా సమాజంలో చేరకూడదంటే సరాసరి మందిరానికి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతాడు ఎజ్రా. అప్పుడు నీలాంటి నాలాంటి పెద్ద మనిషి ఏమంటారు తెలుసు? అదేంటి ఎజ్రా గారు, ఎందుకో దానికి వచ్చారు కదా, ప్రార్థన చేయొచ్చు కదా. ఉచిత సలహా. ఎందుకో దానికి వచ్చారు కదా, చర్చిగా వచ్చారు కదా, ప్రార్థన చేయొచ్చు కదా. సారీ, బైబిల్ అలా చెప్పలే. అమ్మోనీయుడు కానీ, మోయాబీయుడు కానీ 10వ తరం వాడు కూడా మందిరానికి రాకూడదు, యెహోవా సమాజంలో చేరకూడదు అంటే వాళ్ళనే పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలే యెరూషలేము అంతా నింపబడితే ధర్మశాస్త్రం తెలిసిన ఎజ్రాకి బాధగానే ఉంటుంది. వెంట్రుకలు బీక్కునేంత బాధగా ఉంటుంది, గడ్డం బీక్కునేంత బాధగా ఉంటుంది, వస్త్రాలు చింపుకునేంత పిచ్చోడుగా తయారవుతాడు.
ఇది నా దేవుని మందిరం, నా దేవుని మందిరంలో అన్ని జనులు ఏం చేస్తున్నారు అని. బైబిల్ చదివితే, బైబిల్ను కళ్ళెదురుగా పెట్టుకొని ఈ క్రైస్తవాన్ని చూస్తే లేరు క్రైస్తవులు ప్రపంచంలో. అందంగా బిల్డింగ్లు కట్టుకున్నారు, అలంకరించుకున్నారు, తండోపతండాలుగా వెళ్తున్నారు, వస్తున్నారు, తిరునాళ్ళు అంతే, చర్చ్ లేదు. జెరుబ్బాబెలు రాళ్లతో కట్టాడు, ఏంటి వచ్చిన ప్రయోజనం? అందులో హిత్తీలు వస్తున్నారే, అమోరీలు వస్తున్నారు, ఏంటి ప్రయోజనం? ఇది ఎజ్రాకే అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకు అంటే మిగిలిన వాళ్ళకి బైబిల్ తెలియదు కాబట్టి, ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు వాళ్ళే వెళ్ళి అన్ని జనులు పెళ్లి చేసుకుంటే ఇక ఇశ్రాయేల్ దేశమైన ప్రత్యేకత ఎక్కడ? క్రైస్తవుడు అంటే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని మారు మనసు ద్వారా, పశ్చాత్తాపం ద్వారా పాపాన్ని అసహించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడిన వాడు కదా, పరిశుద్ధుడిగా తయారు కావడానికి, యేసు ప్రభు సారూప్యంలోకి మార్చబడ్డానికి వచ్చిన వాడు కదా క్రైస్తవుడు. మరి అలాంటి క్రైస్తవుడే చర్చికి వచ్చి పాపం చేస్తూ ఉంటే, చర్చిలో పాపం చేస్తూ ఉంటే ఏంటి దాని అర్థం? చర్చ దానికి అర్థం ఏంటి? 4 గోడలు పైన రేకులు, ఇంతేనా చర్చ అంటే? లోపల బైబిల్ వద్దా? లోపల వాక్యం వద్దా? ఎజ్రా ఏడుస్తున్నాడు. యేసు ప్రభు యెరూషలేము మందిరానికి వెళ్ళాడు తన శిష్యులు వేసుకొని. శిష్యులు ఆ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రభువా ఈ రాళ్ళు చూడు, ఈ డిజైన్ చూడు, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత శృంగారించబడిందో, దీని వైభవం, తేజస్సు, ఆహా ఓహో అంటున్నారు. అలా ఆహా ఓహో అంటూ యేసు ప్రభు ఏం చూస్తారు? యేసు ప్రభు కూడా అలాగే ఆశ్చర్యపోతున్నాడని. యేసు ప్రభు కళ్ళ వెంట నీళ్లు గారుతున్నాయి. ఏంటి ప్రభు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? శిష్యులు చూసి ఆశ్చర్యపోతున్నారు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి వాళ్ళకి. యేసు ప్రభుకి 11 లక్షల మంది చనిపోతే ఎంత బాధ వస్తుందో అంత బాధ వచ్చి ఏడుస్తున్నాడు ఆయన. 2 చూపులకి తేడా లేదా? శిష్యులకు తెలియదు, రాళ్ళ దగ్గర ఆగిపోయారు. ఎంత అద్భుతమైన రాళ్ళు, ఎంత పెద్ద రాళ్ళు, ఎంత డిజైను అని ఇక్కడే ఆగిపోయారు. కానీ యేసు ప్రభు అక్కడి నుంచి 40 సంవత్సరాల ముందుకు చూసి 11 లక్షల మంది చనిపోతే, కత్తివాత నరకబడి చనిపోతే ఎంత దారుణంగా ఏడుపు వస్తుందో అలా కన్నీళ్ళు వలవలా గారిపోతున్నాయి ఆయనకి. కారణం ఏంటి? యేసు ప్రభుకి ఆ మందిరం భవిష్యత్తు తెలుసు. రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలవబడదు. ఇక్కడ ఎంత పెద్ద రాళ్ళు అనుకుంటున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలవబడదు. ఎందుకని? ఏ దేవుని పేరట ప్రార్థన జరగాలో అక్కడ వ్యాపారం జరుగుతుంది. దొంగల గుహగా మారింది ఇది. సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరిగా పిలువబడవలసిన ఈ మందిరం దొంగల గుహగా మారింది. ఎందుకు నిలవబడాలి రాతి మీద రాయి? నీ దేవుణ్ణైనా నేను నీ మధ్యకు వస్తే, శరీరధారిగా వస్తే, నన్ను గుర్తుపట్టలే, నన్ను రానివ్వలే, నా మీదకి రాళ్ళు ఎత్తుకున్నావు, ఎందుకు నిలవబడాలి రాతి మీద రాయి చెప్పు? ఎజ్రా యెరూషలేముకి వచ్చి జెరుబ్బాబెలు కట్టిన మందిరాన్ని చూసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. రాళ్ళతో కట్టుకున్నారు తప్ప లోపల ధర్మశాస్త్రం లేదు. అన్ని రాతి హృదయాలుగా తయారైపోయాయి. ఎక్కడైతే వాక్యం ప్రకటించబడదో అక్కడ వ్యక్తుల జీవితాలు ప్రస్తుపట్టిపోయి ఉంటాయి. ఈరోజు చర్చిలకు వెళ్తున్న వారి జీవితాలు చూడండి ప్రస్తుపట్టిపోయాయి. కారణం ఏంటి? వాక్యం లేకుండా, నిజంగా బైబిల్ లేకుండా, బైబిల్లో ఉన్న వాక్యం సందర్భ సహితంగా పరిశోధనాత్మకంగా లేకుండా మన సొంతానికి వెళ్ళి పాటలు పాడుకొని, మన సొంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, మన సొంతానికి కొన్ని మాటలు విని, కొన్ని కట్టుకథలు విని వస్తూ ఉంటే జీవితం మారదు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇశ్రాయేలు జాతి, యూదులు. ఎవరినైతే దేవుడు వద్దన్నాడో వాళ్ళని పెళ్లి చేస్తున్నారు. ఎవరైతే వాక్యం కళ్ళెదురుగా పెట్టుకొని చూస్తారో ప్రస్తుత ప్రపంచాన్ని, వాళ్ళకి ఏడుపు వస్తుంది. ప్రస్తుత క్రైస్తవాన్ని చూసినప్పుడు ఏడుపు వస్తుంది. ఏంట్రా క్రైస్తవం, కుక్కలు చింపిన బిస్తర్లా తయారైంది ఏంటి అని బాధ అనిపిస్తుంది. మరొకసారి చెప్తా, జాగ్రత్త వినండి. ప్రస్తుతం ఉన్న క్రైస్తవ్యాన్ని మన మామూలు నేత్రాలతో చూస్తే ఏది? తిరుపతికి కొన్ని వేల మంది వెళ్తున్నారు, లక్షల మంది వెళ్తున్నారు, గంగ జాతరకి లక్షల మంది వెళ్తున్నారు, మా చర్చి కూడా రావద్దంటే, కలకలలాడుతూ మందిరం అంటే, ఆడంబరం సంబరాలు ఉండదు మందిరంలో అనే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. కానీ వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని బైబిల్ ఏం చెప్పింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అని వాక్యానుసారంగా చూసేవాడి కంటికి కన్నీళ్ళు లాగవు. ఏంటి ఇంత ప్రస్తుపట్టిపోయింది, కుక్కలు చింపిన విస్తరలా తయారైంది ఏంటి క్రైస్తవ్యం అనిపిస్తుంది. కారణం ఏంటంటే రాళ్లతో మందిరాలు కట్టుకున్నారు, లోపల పిట్టకథలు, కట్టుకథలు, టైంపాస్ వ్యవహారాలన్నీ చేసుకుంటున్నారు. ఎజ్రా ఏడుస్తున్నాడు, జుట్టు పీక్కొని, గడ్డపు వెంట్రుకలు పీక్కొని ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకని?
ఇందుకేనా జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టించింది? ఇందుకేనా కోరెషు ఆజ్ఞ ఇచ్చింది? ఇందుకేనా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసింది? ఇది ఇశ్రాయేల్ దేశమా? ఇది కనాన్ దేశమా? వీళ్ళు యూదులా? వీళ్ళు ఐగుప్తీలా? ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? పోనీ ఎవరు చెడిపోయారంట? ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, మామూలు ప్రజానీకులు చెడిపోయారు ఇశ్రాయేలీలు, యాజకులు చెడిపోయారు, లేవీయులు చెడిపోయారు. ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? ఒకరో ఇద్దరో చెడిపోతే వాళ్ళకి చెప్పొచ్చు, మొత్తం అందరూ చెడిపోతే, ఒకరో ఇద్దరో 10 మందో 20 మందో చెడిపోతే పిలిచి చెప్పొచ్చు. అందరూ చెడిపోతే ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? మనల్ని కొంతమంది అంటారు, ఇదేంటి ఎవరిని విమర్శించకుండా వాక్యం చెప్పలేవా? ఎవరిని విమర్శించకుండా వాక్యం చెప్పలేవా? ఎజ్రా ఎందుకు ఏడుస్తున్నాడు? ఎజ్రాకి ఏమైంది? వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు, అందరూ సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళని చూసి ఈయన సంతోషపడాలి కదా, దీవించాలి కదా. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు వస్త్రాలు చెప్పుకున్నాడు? ఎందుకు దుప్పటి చెప్పుకున్నాడు? ఎందుకని తల వెంట్రుకలు మీకు వేసుకున్నాడు? ఎందుకని గడ్డం మీకు వేసుకున్నాడు? ధర్మశాస్త్రం తెలిసిన వాడికే ఈ బాధ అర్థమవుతుంది తప్ప ధర్మశాస్త్రం తెలియని వాడికి, బైబిల్ తెలియని వాడికి మన బాధ ఎప్పటికీ అర్థం కాదు. సతీష్ కుమార్ని అంటేవి, ప్రవీణ్ కుమార్ని అంటేవి, జాన్వేస్ని అంటేవి. బైబిల్ చదివి చూడు. నేను అనే దగ్గర నిలవబడ్డాను, నీకు అర్థమైతే కొట్టే దగ్గరికి వెళ్తావు. నెహమ్యా గ్రంథం చదవండి. నెహమ్యా జుట్టు పట్టుకొని కొట్టాడు. ఎజ్రా తన జుట్టు తాను పీక్కున్నాడు, తన గడ్డం తాను పీక్కున్నాడు. నెహమ్యా గ్రంథం చివరికి వస్తే నెహమ్యా జుట్టు పట్టుకొని కొట్టాడు, వారి వెంట్రుకలు పీకి వేశాడు. ఎందుకని? జెరుబ్బాబెలు మందిరం కట్టిస్తే జనులు మారలే. ఎజ్రా వచ్చి తన వెంట్రుకలు తాను పీక్కున్నాడు. తర్వాత నెహమ్యా వచ్చాడు, ఎంతో ప్రయాసపడి ప్రాకారాన్ని కట్టాడు. ఆ ప్రాకారం చాటున చేపలు అమ్ముకుంటున్నారు, ఆ ప్రాకారం చాటున వ్యాపారాలు చేసుకుంటున్నారు. జుట్టు పట్టుకొని కొట్టాడు. బైబిల్ చదవరు మన ఊళ్ళో. యేసు ప్రభు కొరడా తీసుకున్నాడు, కొరడా తీసుకుని తరుముకున్నాడు, వారి బల్లలను పడద్రోసాడు, వారి గొర్రెలను తోలివేశాడు, వారి కోడిగొడలను తోడివేశాడు, వారి పావురాలను విడిపించాడు. ఎందుకు వచ్చినంత కోపం యేసు ప్రభుకి? బైబిల్ చదివితే అర్థమవుతుంది. నీ మందిరాన్ని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే మాట నెరవేరింది యేసు ప్రభు ఆ పని చేయడం ద్వారా. భక్షించడం అంటే తెలుసా? యేసు ప్రభు యెరూషలేము మందిరానికి వెళ్ళగానే ఆయన మందిరాన్ని గూర్చిన ఆసక్తి యేసు ప్రభుని ఏం చేసిందంట? కాల్చింది, తినేసింది యేసు ప్రభుని. అందుకు తీసుకున్నాడు కొరడా. బైబిల్ చదివితే ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో అనేది అర్థమవుతుంది. బైబిల్ ఎవరు చదివారు? ఎవరికి వద్దు బైబిల్, ఎవరం చదవం, మనకంత సమయం లేదు. కొన్ని మంచి మాటలు చదువుకొని మనకి, మన కుటుంబానికి సరిపోయేటట్టుగా మాట్లాడుకుంటాం, మన చర్చికి సరిపోయేటట్టుగా మాట్లాడుకుంటాం, అంతే. అంతకుమించి మనకేం వద్దు. పక్క చర్చిలో ఏం జరుగుతుంది, పక్క దేశంలో ఏం జరుగుతుంది వద్దు మనకి. మనము, మన ఇల్లు, మన సంఘం. బయట ఆలోచించొద్దు. బావిలో కప్పలు అంటారు కాబట్టి వాళ్ళని, బావిలో కప్పలు. బయట ప్రపంచం తెలియదు వీటికి. ఇదే బైబిల్ని ఆస్ట్రేలియా వ్యక్తి పట్టుకుంటే వాడు నేను ఇద్దరు ఒకటి కాదా? ఇదే బైబిల్ని అమెరికాలో ఒకటి పట్టుకుంటే నేను ఇక్కడ పట్టుకుంటే మేమిద్దరం ఒకటి కాదు, ఒక కుటుంబం కాదా? ఇదే బైబిల్ని లండన్లో పట్టుకుంటే ఇక్కడ నేను పట్టుకుంటే వాడు నేను అన్నదమ్ములం కాదా? ఇదే బైబిల్లో అమెరికాలో ఒకటి తప్పు చేస్తుంటే ఆంధ్రాలో నాకు పట్టదా, నాకు బాధ అనిపించదా? మీకు అర్థమైందో అర్థం కాలేదు మరి. ఈ బైబిల్ పట్టుకున్న మనమంతా సహోదరులమే, ఒక కుటుంబం. యేసు ప్రభుని ఇక్కడ నేను నమ్ముకున్నా, విదేశాల్లో ఇంకొకరు నమ్ముకున్నా, మేమిద్దరం సహోదరులు అవుతాం. అలాంటప్పుడు యేసు ప్రభు పేరిట అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు నాకు బాధ కలగకపోతే నేను యేసు ప్రభు రక్తంలో పుట్టినట్టు లెక్క కాదు, నేను దుర్బీజులు అవుతున్నప్పుడు. ఒక తండ్రికి 10 మంది పిల్లలు పుట్టారు. ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు, ఒకడు లండన్లో ఉన్నాడు, ఒకడు ఇంకో దేశంలో 10 దేశాల్లో ఉన్నారు. వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడని వీడు అమెరికాలో ఉన్నాడని వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కాకుండా పోతారా? ఒకే రక్తం, దేశం వేరు కావచ్చు, ఒకే రక్తం.
నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో నేను కడగబడింది వాస్తవం అయితే, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో ఇంకొకటి అమెరికాలో కడగబడింది వాస్తవం అయితే, మేమిద్దరం అదే రక్తానికి పుట్టామని అర్థం కదా. అలాంటప్పుడు ఆయన పేరిట అన్యాయం అమెరికాలో జరుగుతూ ఉంటే అది నా చెవిలో పడితే స్పందించాల్సిన బాధ్యత నాది కాదా? అదే రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ హైదరాబాద్లో మోసం చేస్తుంటే ఇక్కడ స్పందించాల్సిన బాధ్యత నాది కాదా? నేను బైబిల్ చదువుతున్నా, నాకు బైబిల్ అర్థమైంది కాబట్టి యేసుక్రీస్తు పేరిట జరుగుతున్న మోసాన్ని నేను ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉంది. యేసుప్రభు సంఘాన్ని గురించి ఏడవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకని యేసుప్రభు యెరూషలేము మందిరాన్ని చూసి వలవల ఏడ్చాడు అంటే, ఆ మందిరంలో రాతి మీద రాయి నిలవబడదు 40 సంవత్సరాల తర్వాత. అలాంటి దౌర్భాగ్యమైన జీవితాలు జీవిస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు ఏడ్చాడు. ఆ రోజు శిష్యులు అనుకున్నారు, ఇదేంటి ప్రభువా, ఇంత అందమైన మందిరాన్ని చూపెడితే ఆశ్చర్యపోకుండా ఏడుస్తావేంటి? యేసుప్రభు ఇంతే, ప్రతిదానికి అందరూ ఒక దారిలో పోతే ఈయన ఇంకో దారిలో పోతుంటాడు. ఎజ్రా ఏడ్చాడు ఆ రోజు. ఎలా ఏడ్చాడు? మనలాగా పై ఏడుపు కాదు అది. ఏడుపు రాలేదని వెంట్రులు పీక్కున్నాడు, గడ్డం పీక్కున్నాడు. ఎవరో వేకలే. ఎందుకంత బాధ వచ్చిందంటే, బైబిల్ చదివితే దేవుడు ఏం చెప్పాడో తెలిస్తే దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఏదో సంఘాలు జరుగుతూ ఉంటే బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, కోపం అనిపిస్తుంది. అందరిని విమర్శిస్తున్నాడేంటి? విమర్శించకుండా వాక్యం చెప్పాడు అంటే వాడు పాస్టర్ కాదు అని అర్థం. ఇంకోసారి చెబుతున్నా, చాలా జాగ్రత్త వినండి. ఏ పాస్టర్ అయితే వేదిక మీద విమర్శ లేకుండా వాక్యం చెబుతాడో అది వాక్యం కాదు, వాడు పాస్టర్ కాదు, అది చర్చి కాదు. ఎందుకు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు విమర్శ లేకుండా ఏ వాక్యము లేదు. ప్రతి వాక్యం విమర్శే. మీరు చాలా మంచోళ్ళు అని దేవుడు ఎక్కడ చెప్పలే. మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి అని చెప్పాడు. మారండి అని చెప్పాడు అర్థమేమని? అన్న సరా తాగుతూ మంచిది కాదంటే అర్థమేమని? అన్న తాగుతున్నాడని. సమ్ము ఉంటుంది ఆ మాట. ఎంత మంచి మాట చెప్పామంటావా? ఏమంటావు? మా తెలుసులే అంటావు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకోసారి చెబితే బాగుండదని అంతే దాని అర్థం. వ్యభిచారం చేయొద్దంటే అర్థమేమని? చేస్తున్నామని. దొంగతనం చేయొద్దంటే అర్థమేమని? చేస్తున్నామని. దొంగతనం చేసేవాడి దగ్గరికి వచ్చి దొంగతనం చేయకూడదంటే వాడికి ఎలా ఉంటుంది? బైబుల్ అంతా విమర్శ అయినప్పుడు, తీర్పు అయినప్పుడు విమర్శ లేకుండా వాక్యం చెప్తున్నాడు అంటే వాడు దొంగ, వాడు పాస్టర్ కాదు. యేసు ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. ఎందుకన్నాడు? యేసు ప్రభు ఇలా కూడా మాట్లాడతాడా? యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాట మనకు అర్థమైతే మనం మౌనంగా ఉండలేం, చూచి చూడనట్టు ముఖం తిప్పుకోలేం. ఆయన కొరడా తీసుకున్నాడు, నేను తీసుకోలేకపోతున్నా. ఇంకా యేసు ప్రభు దేవుని ఆలయంలో వ్యాపారం జరుగుతుంటే కొరడా తీసుకున్నాడు, నేను తీసుకోలే, సిగ్గుపడుతున్నా. ఎందుకంటే భయం, ఎందుకంటే కేసులు పెడతారు, ఎందుకంటే వాళ్ళు తిరిగి కొడతారు కాబట్టి భయపడి కొరడా తీసుకోవటంలే. నిజంగా యేసుప్రభు మాటలు ఫాలో అయితే కొరడాతో ఒక్కొక్కటి వాంచి పడేయాలి. నూరి బాటలు ఎందుకు అమ్ముతున్నావు చర్చిలో అని? నేను నా మాట చెప్తున్నాను, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. యేసు ప్రభు యెరూషలేము మందిరానికి వెళ్తే దేవాలయంలో వ్యాపారం జరుగుతుంటే కొరడా తీసుకున్నాడు ఆయన. నేను నిజంగా యేసు ప్రభుని అనుసరిస్తే నేను కొరడా ఎందుకు తీసుకోలేకపోతున్నాను? నేను ఇంకా యేసు ప్రభు అంత స్థాయికి రాలేదు కాబట్టి కొరడా తీసుకోలే. భయపడి సమాజానికి ఎన్ని దారుణాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని డ్రామాలు, ఎన్ని కట్టుకథలు. వాక్యం ఎక్కడైనా ఉందా? వాక్యం ఎక్కడా లేదు. బైబిల్ ఏదో చూపెడతాడు, వీడేం చెప్పాలనుకుంటే అది చెప్తాడు. అరే సమాజం ఏమైపోతుంది, ఎంతమంది ఎన్ని రకాల భ్రష్టత్వానికి లోనైపోయారు, ఎన్ని పాపాలు చేస్తున్నారు. పాపాలన్నీ జరిగే చర్చిలోనే, మరలా బయట కాదు. ఒకప్పుడు పార్కులో జరిగేటి వ్యభిచారాలన్నీ ఇప్పుడు చర్చిలో జరుగుతున్న వ్యభిచారాలన్నీ. ఒకవేళ యేసు ప్రభు వస్తే గుండె పగిలేలా ఏడుస్తాడేమో ఇప్పుడు. ఆ రోజు ఆయన శిలువ మీద గుండెలో బల్లెంపోటు దిగబడింది. ఈరోజు యేసు ప్రభు చర్చిలోకి వస్తే, తన పేరు పెట్టబడిన చర్చిలోకి వస్తే గుండె పగిలిపోయేటట్టుగా ఏడుస్తాడేమో. ఆ రోజు ఆయన గుండెలో బల్లెం దిగబడినా సరే ఆయనకు రాని బాధ ఈరోజు వస్తుంది. ఎందుకంటే ఏంటి నా పేరు పెట్టబడిన జనాలు వీరంతా, ఏంటి నా చర్చికి వచ్చారా, ఏంటి నన్ను నమ్ముకున్నారా? ఎలా నమ్ముకోవాలి యేసు ప్రభుని? ప్రతి అన్య సంప్రదాయం ఈరోజు క్రైస్తవంలో తిష్ట వేసుకుని కూర్చుంది. యేసు ప్రభు బాధపడ్డా, ఏడ్చడా? అదే యేసు ప్రభు మనసుని మనం అర్థం చేసుకుంటే మనకు కన్నీళ్ళు ఆగవు. నీ మందిరాన్ని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదే యేసు ప్రభు కొరడా తీసుకుంటే, ఎజ్రా వెంట్రుకలు పెరిగి వేసుకుంటే, యేసు ప్రభు యెరూషలేము మందిరాన్ని చూసి కన్నీళ్లు కారిస్తే, ఈరోజు మనం ఏమనుకున్నా తెలుసా? ఎంత పెద్ద చర్చినో,
ఎన్ని కోట్లు పెట్టి కట్టారో. ఎందుకు కట్టావు? రాళ్లతో బిల్డింగ్ కట్టడం పెద్ద విశేషమా? ఆ మందిరం లోపల వాక్యం ఎప్పుడు ప్రకటించావు? ఏం ప్రకటించావు? నువ్వు గంతులు వేసుకోవడానికి, కేకలు వేసుకోవడానికి, కింద పడి దొరలడానికి, కథలు చెప్పుకోవడానికి, పండుగలు పెట్టుకోవడానికి, రకరకాల కార్యక్రమాల పేరుతో డబ్బులు దండుకోవడానికి కట్టుకున్నావు తప్ప వాక్యాన్ని ప్రకటించడానికి కాదు కదా. లోపల వాక్యం ప్రకటించబడాలి అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి ఎజ్రా రావాలి లోపలికి. ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రంగా అర్థం చేస్తున్నటువంటి ఎజ్రా రావాలి లోపలికి. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకటన జరుగుతుంది. ఎజ్రా లేడు కదా 60 సంవత్సరాలుగా. యూదులు భ్రష్టు పట్టిపోయారు. సరే, యూదులు మందిరం పడద్రోయబడక ముందు పాపులుగా బ్రతికారు. యుద్ధం వచ్చింది, నెబుకద్నెజరు పడగొట్టాడు మందిరాన్ని, చెర తీసుకుని వెళ్ళాడు 70 సంవత్సరాలు. మరలా వచ్చారు వాళ్ళు, అయినా మార్పు లేదు. ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని రోజులు చెరలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నా మా బ్రతుకులు మారలేదు అనేదానికి నిదర్శనం ఏంటంటే అన్య జాతి వారిని పెళ్లి చేసుకోవడం. ఏం చెప్తుందంటే ఇది, మా జీవితం మారలేదండి, మా హృదయం మారలేదండి. మమ్మల్ని చెరలోని తీసుకుని వెళ్ళిన అలాగే ఉంటాం, చెరలోంచి తీసుకుని వచ్చిన అలాగే ఉంటాం, యుద్ధం రాకున్నా అలాగే ఉంటాం, యుద్ధం వచ్చిన అలాగే ఉంటాం, కరువు వచ్చిన అలాగే ఉంటాం, కరువు రాకపోయినా ఇలాగే ఉంటాం. మా అంతరంగం మారలేదు అనేదానికి గుర్తు ఏంటంటే అన్ని జాతి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అందుకు ఏడుస్తున్నాడు ఎజ్రా, మీ జీవితం మారలేదు అని ఏడుస్తున్నాడు ఎజ్రా. సరే, ఇది యూదులకి న్యాయం. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధమైన భక్తి చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా శరీర ప్రకారంగానే పాపాలు చేస్తున్నారు. మరి మనం అలా కాదే. మన కోసం ఎజ్రా ఏడవలేదు, మన కోసం నెహెమ్యా ఏడవలే. మన కోసం ఏడ్చింది ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో. ఆయన చెమట గొప్ప రక్త బిందువులాగా కారింది. శరీరం అంతా రక్తం కారేటట్టుగా ఏడ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ పాపం కోసం, నా పాపం కోసం, నీ ఉగ్రతను, నా ఉగ్రతను ఆయన మొత్తంగా అనుభవించాడు శిలువ మీద. ఇప్పటికీ మరలా మనం మన మనసు మారకుండా, హృదయం మారకుండా, జీవితం మారకుండా పాపాలు చేస్తూ ఉంటే ఏంటి దాని అర్థం? అందుకనే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల్ని వెక్కిరించేటట్టుగా బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు పండ్లు కొరకడం, ఏడ్చడం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు అన్నాడు కదా, నేను అగ్నిలో యాతన పడుతున్నా, నరక యాతన పడుతున్నా, నా నాలుగును చల్లార్చడానికి నీళ్లు కావాలన్నాడు కదా. అలాంటి గతి మనకు సంభవిస్తుంది. ఎజ్రా ఏడ్చాడు, ఎందుకంటే యూదులో హృదయం మారలే, నూతన స్వభావం రాలే వాళ్ళకి. ఎన్ని రోజులు చెరలో ఉన్నా సరే గుణం మారలే, అంతరంగం మారలే. యూదుల కంటే అది సరిపోతుందేమో కానీ క్రైస్తవుల కోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడు కదా. శిలువలో అత్యంత కఠినమైన శిక్ష అనుభవించాడు కదా, రక్తం కార్చాడు కదా, ఆయన బల్లం పోటు పొడిపించుకున్నాడు కదా. ఆయన శిలువ మీదకి వెళ్ళడం కంటే ముందుగానే గెత్సెమనే తోటలోనే రక్తం గారేంతగా ఏడ్చాడు కదా, ఒళ్ళంతా రక్తం గారేంతగా ఏడ్చాడు కదా. అంత బాధను అనుభవించినటువంటి యేసు ప్రభు ఆయన పేరట పరిశుద్ధ సంతతిగా క్రైస్తవులుగా ఉండవలసినటువంటి మనం ఇంకా ఆయన పేరట పాపాలు చేస్తూ ఉంటే, ఆయన జనాంగాన్ని పేరు పెట్టుకుని ఇంకా పాపాలు చేస్తూ ఉంటే మనం ఏం కోరుకుంటున్నావు? దేన్ని స్నేహిస్తున్నావు? దేవుని ఉగ్రత మన మీదకి రాదా? ఎజ్రాకు తెలిసింది ఏంటంటే గడ్డం పెరుక్కుంటే రక్తం వస్తుందని తెలుసు ఆయనకి, వెంట్రుకలు పెరుక్కుంటే రక్తం వస్తుందని తెలుసు ఆయనకి. కానీ ఏడుస్తూ ఉంటే చెమట రక్త బిందువులాగా కారే అనుభవం ఎజ్రాకు లేదు. అంతగా ఏడ్చలే ఎజ్రా యూదుల కోసం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను పుట్టక ముందే ఏడ్చాడు మనం చేసే ప్రతి పాపానికి. ఆయన రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ ఇంకా పాపం చేస్తే ఇంకెవరు మనల్ని రక్షిస్తారు? ఈరోజు చర్చికి వస్తున్న వారి బాధ ఏంటో తెలుసా? ఇంకా కలిసి రాలేదే, ఇంకా కేసులు పోలేదే, ఇంకా రోగాలు పోలేదే, ఇంకా అప్పులు పోలేదే, ఇంకా నాకు అది జరగలేదు, ఇది జరగలేదే. కానీ యేసు ప్రభు ఇంకా నీ జీవితం మారలేదే చూస్తున్నాడు ఆయన. నీకు ఏది కలిసి వచ్చినా భూమి మీద పెట్టిపోవాలంతే, ఇది ఇక్కడే ఉంటుంది, మనం వెళ్ళిపోవాలి. కానీ యేసు ప్రభు పేరట మందిరానికి వచ్చి ఏం మార్పు వచ్చింది నీలో నాలో? 70 సంవత్సరాల చెర తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎందుకని ఇశ్రాయేల్ దేశానికి, యూదా దేశానికి దేవుడు తీసుకుని వచ్చాడు అంటే పరిశుద్ధ సంతతిగా ఉంటారని, ఉండాలని. ఎక్కడ పరిశుద్ధ సంతతిగా ఉన్నావు? ఎక్కడ పరిశుద్ధ సంతతిగా ఉన్నావు? నీకు యూదుల్లో స్త్రీలు దొరకలే, యూదుల్లో పురుషులు దొరకలే పెళ్లి చేసుకోవడానికి? అమోరి దేశానికి ఎందుకు వెళ్ళావు? అమోరియల దేశానికి ఎందుకు వెళ్ళావు? హిత్తీయుల దేశానికి, హివ్వీయుల దేశానికి, ఐగుప్తుకి ఎందుకు వెళ్ళావు?
ఈరోజు మందిరానికి వస్తున్నటువంటి, చర్చికి వస్తున్నటువంటి క్రైస్తవులు ఎన్ని చోట్ల తిరుగుతున్నారో తెలుసా, ఎన్ని పాపాలు చేస్తున్నారో తెలుసా, ఎన్ని వాటితో సంబంధాలు పెట్టుకున్నారో తెలుసా. ప్రతి అన్య సంప్రదాయాన్ని చర్చిలో తీసుకొచ్చుకున్నాం. యేసు ప్రభు ఇంకెంత ఏడుస్తున్నాడు, పరిశుద్ధాత్మయుడు ఎంత బాధపడుతున్నాడు మన విషయమై. ఎజ్రా ఏడ్చాడు, బట్టలు చెప్పుకున్నాడు, వెంట్రుక బెరుకు వేసుకున్నాడు. నీకు నాకు ఎజ్రా చేసిన పని అర్థమైతే, నీకు నాకు గెచ్చమని తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు అంతగా ఏడ్చాడని మనకు అర్థమైతే, ఈరోజు నీవు నేను పెళ్లి చేసుకుని ఉన్నటువంటి ఆ పాపాన్ని ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ప్రభువా, నిజమే, పరిశుద్ధ సంతతిగా ఉండడానికి యూదుల్ని బబులోను దేశం నుంచి విడిపించావు, జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరాన్ని కట్టించావు. కానీ మందిరం లోపల ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్ర ప్రకటన లేదు. లేవీయులు, యాజకులు అందరూ వెళ్ళి అన్య స్త్రీలు వివాహం చేసుకొని చెడిపోయారు. పరిశుద్ధ సంతతి కానాను ప్రజలైపోయారు, ఐగుప్తు ప్రజలైపోయారు. ప్రభు, నేను కూడా ఆ రోజు బాప్తీసు తొట్టిలో ఒప్పుకున్నాను, ఈ లోకం నాకు వద్దని, ఇక మీదట నీవే నాకు సర్వస్వని ఒప్పుకున్నాను. కానీ నాయన, అన్ని రకాల పాపాలు చేస్తున్నాను, అన్ని పాప ప్రదేశాలకు వెళ్తున్నాను. మీరు వేటినైతే వద్దన్నారో వాటన్నిటినీ వివాహం చేస్తున్నాను, వాటన్నిటితో సంసారం చేస్తున్నాను, సహజీవనం చేస్తున్నాను. నాయన, నన్ను క్షమించు. నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నన్ను కడుగు, మరొకసారి నన్ను నూతనపరచు, నా పాపాలు ఒప్పుకున్నా నాయన నన్ను క్షమించని మరొకసారి మనం దేవుని సన్నిధిలో సాగిలు పడితే దేవుడు మన పాపాలు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు కనుక మన పాపాలు క్షమిస్తాడు. మనం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను నన్ను కడిగి పవిత్రంగా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. మన కోసం ఎవరో ఏడవడం కాదు, మన కోసం మనమే ఏడుద్దాం. మన వైపు చూసుకొని, మన అంతరంగంలో చూసుకొని, ప్రభువా, నీ వద్దన్న ప్రతి పని చేశాను నాయన, నన్ను క్షమించు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన నేను అపరిశుద్ధుని అయిపోయాను. క్రైస్తవుడిగా ఉండవలసిన నేను క్రైస్తవ్యానికి కలంకాన్ని ఆపాదిస్తున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తుని మరలా బాహాటంగా సిలువెక్కిస్తున్నాను పాపం చేయడం ద్వారా. ప్రభువా, నన్ను క్షమించని మన పాపాల కోసం మనమే ఏడుద్దాం. ప్రభువు మనల్ని క్షమించడానికి, మనల్ని మరలా పరిశుద్ధపరచడానికి, కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎజ్రా కంటే యేసు ప్రభు ఏడుపు గొప్పది. రక్తం కారేంతగా ఏడ్చాడు ఆయన. ఆయన కన్నీటిని తెలిసి కూడా, ఆయన ప్రాణత్యాగాన్ని తెలిసి కూడా ఇంకా పాపం చేశాను, కావాలని పాపం చేశాను, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నా, ప్రభువా నన్ను క్షమించని దేవుని ఎదుట సాగిలు పడదాం. దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనం కడిగి పవిత్రంగా చేయడానికి సిద్ధంగా ఉంది. సాగిలు పడదాం, వేడదాం.